life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మంగళవారం నాడు మనం చదువుకున్న పోర్షను నేసే విధానం, వీవింగ్ గురించి తెలుసుకున్నాం. వాట్ ఈజ్ వీవింగ్? సృష్టించడము, దాన్నే వీవింగ్ అన్నారు. ఆ నేయడం అంటే ఏమిటి అనేది కనుక్కున్నాం. కారణ శరీరము, మానసిక శరీరము ఎలా ఏర్పడుతుంది అని కనుక్కున్నాం. మానసిక శరీరంలో ఉండే 7 ఉపరితలములలో పైన ఉన్న ఉపరితలం ఏదైతే ఉందో, ఊర్ధ్వ ఉపరితలము, అక్కడ కాజల్ బాడీ ఏర్పడుతుంది అని యానీ బెసెంట్ గారు చెబుతున్నారు. సో అది కాజల్ బాడీ యొక్క నిర్మాణం అక్కడ అవుతుందని. మొనాడ్కి అంటే విడిపడిన చైతన్యం ఉన్న మొనాడ్కి అన్ని రకములైన సంవేదనలను పొందే స్థితిలో అతను ఉంటాడు. ఆత్మబుద్ధి మనస్ చెప్పే ఆత్మబుద్ధియే యాక్చువల్గా మొనాడ్. మనసు కూడా చేరింది కాబట్టి దాన్ని జీవాత్మ అన్నాం, దాన్నే మొనాడ్ అంటున్నాం ఈజీగా అర్థం చేసుకోవడానికి. మొనాడ్కి అన్ని రకములైన సంవేదనలను పొందే స్థితిలో ఉంటాడు ఈ విడిపడిన చైతన్యం గలవాడు. అవి మానసిక సంవేదనలు కావచ్చు, లేక సెన్సరీ అంది ఇంద్రియ సంబంధిత సంవేదనలు కావచ్చు. రెండు అతను రిసీవ్ చేసుకునే స్థితిలో ఉంటాడు. ఏ గుణాలతో ఉంటాడో, లేక మొనాడ్ ఏ గుణాలతో కలిసి ఉంటాడో దానికి బేస్ ఒకటి ఉంది. ఏ పదార్థాల కలయికతో ఆ కాంబినేషన్ మీద ఆధారపడి ఉంటుంది అని చెబుతుంది. పదార్థముల కలయిక, గుణముల కలయిక, దాన్నే ముందరికి తీసుకెళ్తుంది ఇవాళ క్లాస్లో కూడా. కాబట్టి అణువు యొక్క స్వాభావికతను బట్టి, అణువు యొక్క స్వాభావికత, నేచర్ ఆఫ్ ఆటమ్, 7 గొప్ప రకాలు ఉన్నాయి అని చెబుతున్నారు ఆమె. దాంట్లో మళ్ళీ ఉపరకాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో 7కు మళ్ళీ 7. ఈ విధంగా మనకి ఉపరితలములు ఉన్నాయి, అలాగే మ్యాటర్స్ లో ఉప మ్యాటర్స్ ఉన్నాయి, రౌండ్స్ లో సబ్ రౌండ్స్ ఉన్నాయి. ఇట్లా ప్రతి దాంట్లోనూ 7 తర్వాత వచ్చే ఒక ఉపభాగములు. దీని మీద కూడా ఆవిడ ఫస్ట్ పారాగ్రాఫ్ లో చెబుతుంది. ఇదంతా కూడా పదార్థాల తయారీలో భాగమైన చేతనత్వం, చైతన్యం యొక్క విధి విధానాలను రూపొందిస్తుంది అని చెప్పింది. అది మొన్నటి క్లాస్ గురించి చెబుతున్నా. పదార్థాలకి కొన్ని నిబంధనలకు అనుగుణంగా రంగులు, సాంద్రతలు, అలాగే వస్త్రం మెత్తగా ఉండడం, లేకపోతే శరీరం మెత్తగా ఉండడం, లేకపోతే గరుగ్గా ఉండడం, మందపాటిగా ఉండడం, ఇవన్నీ కూడా సంభవిస్తోంది. కండిషన్స్ ఉన్నాయి కాబట్టి పదార్థాలకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి, కొన్ని నిబంధనలకు అనుగుణంగా ఈ పదార్థాలు వ్యవహరిస్తున్నాయి కాబట్టి రంగులు ఏర్పడడం, సాంద్రతలు ఏర్పడడం, స్మూత్ గా ఉండే శరీరాలు కలిగి ఉండడం, కొంతమంది దళసరి శరీరాలు కలిగి ఉండడం, ఇవన్నీ ఏర్పడుతోంది. ఇవన్నీ కూడా ఒక నియమావళిని అనుసరించి ఈ ఏర్పాటు అవుతోంది అని చెప్పింది. దేర్ ఆర్ 7 great types. లాస్ట్ సెంటెన్స్ అవుతే దేర్ ఆర్ 7 great types ఫిక్స్డ్ బై ద నేచర్ ఆఫ్ ఆటమ్. ఆటమ్ యొక్క నేచర్ మీద ఆధారపడి 7 గొప్ప రకములు ఉన్నాయి, గొప్ప విధానాలు ఉన్నాయి. అండ్ విత్ ఇన్ దీస్ ఇన్యూమరబుల్ సబ్ టైప్స్. దీంట్లో ఇంకా మళ్ళీ 7 అని మనం ఈజీగా అనుకుంటున్నాం. అయితే ఆవిడ ఏం చెబుతుంది, ఇన్యూమరబుల్ సబ్ టైప్స్ ఉన్నాయని, లెక్కలేనన్ని సబ్ టైప్స్ ఉన్నాయని, ఉపరకములు. అంటే ఈ కాంబినేషన్స్ లో ఇప్పుడు 3 ఉన్నాయంటే ఆవిడ చెబుతున్న తర్వాత మనం వాళ్ళ చదివే పోర్షన్ లో ఎన్ని కాంబినేషన్స్ ఏర్పడతాయని. కాబట్టి కాంబినేషన్స్ లో ఇన్యూమరబుల్ కాంబినేషన్ సబ్ టైప్స్ ఉన్నాయని చెప్పింది. ఆల్ దిస్ గోస్ టు ద మేకింగ్ ఆఫ్ ద మెటీరియల్స్ ఆఫ్ ద మెకానిజం ఆఫ్ కాన్షియస్నెస్. చైతన్యాన్ని ఒక పద్ధతిలో అర్థం చేసుకోవడానికి వీలుగా, ఈ పదార్థాలు చైతన్యము కలవడానికి వీలుగా ఇవన్నీ జరుగుతోంది. ఇది విచ్ విల్ బి కండిషన్ బై ఆల్ దీస్ టెక్స్చర్స్, కలరింగ్స్ అండ్ డెన్సిటీస్. ఇవన్నీ కూడా
దే ఆర్ కండిషన్డ్. అంటే ఈ కొన్ని గుణగణముల వల్ల, పదార్థ గుణగణముల వల్ల టెక్స్చర్ ఎలా ఉండాలి, వస్త్రం యొక్క మన్ని స్మూత్ గా ఉండాలా, గరుగ్గా ఉండాలా, దళసరిగా ఉండాలా, అలాగే కలర్ ఎలా ఉండాలి, అలాగే సాంద్రత డెన్సిటీ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అలా దాని మీద ఆధారపడి నిర్మాణం అవుతోంది అని చెప్పింది. తర్వాత ఇవాళ పారాగ్రాఫ్ లో దాన్నే కొనసాగింపు చేస్తోంది. ఇన్ దిస్ డౌన్వర్డ్ స్వీప్ ఆఫ్ లైఫ్ వేవ్, in this downward sweep of the life wave through the 5th, 6th and 7th planes, downward till the densest matter is reached. The downward sweep of the life wave through the 5th, 6th and 7th planes. 5th manasic, 6th is astral, 7th is physical. So in this downward sweep, so ఈ జీవధార కిందకి ప్రవహిస్తున్నప్పుడు 5వ, 6వ, 7వ పరితలముల మీద పరితలాల్లోకి ప్రవేశించినప్పుడు ఈ జీవధార 5వ, 6వ, 7వ పరితలాల్లోకి ప్రవేశించినప్పుడు ఏమవుతోంది? In the downward sweep of the life wave through the 5th, 6th and 7th planes, downward till the densest matter is reached. Downward till the densest matter is reached. ఎక్కడ డెన్సెస్ట్ మ్యాటర్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఫిజికల్ లో ఏర్పడుతుంది. ఎక్కడ దాకా కిందికి ప్రయాణం చేస్తుందంటే ఎక్కడ ఎక్కువ మందపాటి పదార్థముతో సంబంధం కలిగి ఉంటుందో అక్కడ దాకా చేరుతుంది ఈ వేవ్ అని. సెకండ్ వేవ్, సెకండ్ భగవదంశ యొక్క వేవ్ కిందికి వస్తూ ఆ జీవధార కిందికి ప్రవహిస్తూ 5వ పరితలము, 6వ పరితలము, 7వ పరితలములో ప్రవేశించి ఇంకా కిందికి వచ్చి ఎక్కడ ఆగుతుంది? ఎక్కడైతే అతి సాంద్రత కలిగిన పదార్థం ఉందో అక్కడ దాకా వెళుతుంది. తర్వాత అండ్ ద వేవ్ టర్న్స్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ టు బిగిన్ ఇట్ స్వీప్ అవుట్వర్డ్స్. అలా డెన్స్ మ్యాటర్ ఫార్మ్ అయిపోయిన తర్వాత ఈ వేవ్ పైకి ప్రవహిస్తుందట. ఇప్పటిదాకా కిందికి వచ్చింది కదా, కిందికి వచ్చింది మీరు ఆ 3 outpourings లో బొమ్మను చూస్తే గుర్తిస్తారు. ఆరో మళ్ళీ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ జీవధార డెన్సెస్ట్ మ్యాటర్ ఏర్పడడానికి వీలుగా వచ్చినంత దాకా వచ్చి మళ్ళీ పైకి ఊర్ధ్వ స్థితికి బయలుదేరుతుంది అని. కాబట్టి జీవధార కిందకి 5వ, 6వ, 7వ పరితలంలోకి ప్రవేశిస్తుంది. అతి సాంద్రత ఎక్కువ ఉన్న దళసరితనం ఉన్న పదార్థము చేరేదాకా అది ప్రవహిస్తుంది, కిందకి ప్రయాణం చేస్తుంది. అప్పుడు ఆ జీవధార ఊర్ధ్వగమనాన్ని పొందుతుంది. మళ్ళీ ఊర్ధ్వ వైపు మొహం పెట్టి మళ్ళీ ప్రయాణిస్తుంది. ఇప్పటిదాకా కిందికి వచ్చింది. దళసరితనము పూర్తిగా పొందిన తర్వాత ఇంకా కిందకి వెళ్ళడానికి లేదు, కాబట్టి అది మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి అతి సాంద్రత ఎక్కువ ఉన్న దళసరితనం ఉన్న పదార్థమును చేరేదాకా కిందికి ప్రవహించి ఆ జీవధార, అప్పుడు ఆ జీవధార ఊర్ధ్వ గమనాన్ని పొందుతుంది, పైకి ప్రయాణం చేస్తుంది. ఈ 3 outpourings బొమ్మ చాలా పుస్తకాల్లో ఉంది, దాంట్లో చూస్తే మీకు తెలుస్తుంది. సో దిస్ ఇస్ వాట్ షీ హస్ సెడ్. అంటే సోర్స్ వైపుకి ఎక్కడి నుంచి బయలుదేరిందో అటువైపు ఆ సోర్స్ వైపుకి ప్రయాణం చేస్తుంది అని అర్థం చేసుకోవచ్చు అని. అంటే యాక్చువల్ గా ఈ ధారలో 3rd outpouring, 1st outpouring, 2nd outpouring, ఈ 2nd outpouring ఎక్కువ పనిచేస్తోంది. సో ఇది మళ్ళీ పైకి వెళుతున్నప్పుడు అటు నుంచి ఒక ధార కలిసి కొంత పరిణామాలు ఏర్పడతాయి. సరే, అది మళ్ళీ తర్వాత చూద్దాం. ఎస్, బొమ్మ పెట్టారు ఎవరు, వెరీ గుడ్, దట్స్ ఇట్, దట్ ఈస్ ద వన్. ఇన్ ద అప్వర్డ్ స్వీప్ we shall find that bodies are built out of the matter thus prepared. In the upward sweep we shall find that bodies are built out of the matter thus prepared. So ఆ పైకి వెళుతున్నప్పుడు, ఈ ధార మళ్ళీ పైకి వెళుతున్నప్పుడు మనకేం కనిపిస్తుందంటే we shall find, మనకేం అర్థం అవుతుందంటే ఈ శరీరములన్నీ కూడా they are built out of matter thus prepared. ఈ పదార్థములన్నీ కూడా డెన్సెస్ట్ మ్యాటర్ లో తయారవ్వాలా, స్మూత్ మ్యాటర్ లో తయారవ్వాలా అనేది
మనకు అర్థం అవుతుంది. ఇది మళ్ళీ పైకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ధార. సో ఇన్ దిస్ డౌన్వర్డ్ స్వీప్ ఆఫ్ ద లైఫ్ వేవ్ త్రూ ద 5th, 6th and 7th planes డౌన్వర్డ్ till the densest matter is reached. ఇది అర్థమైంది. కింద అతి దళసరి పదార్థమును చేరేదాకా కిందికి ప్రవహిస్తుంది. అండ్ ద వేవ్ టర్న్స్ ఎట్ దట్ పాయింట్ టు బిగిన్ ఇట్ స్వీప్ అప్వర్డ్స్. అక్కడ ఆ పాయింట్ లో మళ్ళీ వెనక్కి తిరిగి ప్రయాణం చేయడం మొదలు పెడుతుంది. స్వీప్స్ అప్వర్డ్స్. We must think then of its work as that of forming combinations which shows qualities, and so we sometimes speak of this work as the giving of qualities. So ikkada we must think then of its work as that of forming combinations. ఈ పైకి వెళుతున్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే వేరియస్ పొందికలను ఏర్పాటు చేస్తూ పోతుంది మ్యాటర్ లో. ఫార్మింగ్ కాంబినేషన్స్ వుడ్ షో క్వాలిటీస్. ఆ కాంబినేషన్స్ లో కొన్ని గుణగణాలు కూడా చేరి అవి కూడా కనపడుతున్నాయి. అండ్ సో వీ సమ్ టైమ్స్ స్పీక్. అప్పుడు దాన్ని మనం ఎలా వర్ణిస్తున్నాము అంటే ఈ పనిని ఈ గుణగణములని ఆ మ్యాటర్కి ఇవ్వడము అనే దానిగా మనం అర్థం చేసుకుంటున్నాం. మ్యాటర్కి గుణగణములు లేని మ్యాటర్కి గుణగణాలని సంపాదించి పెట్టే ఒక విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అని చెబుతోంది. సో మేడం is saying we must think then of its work అంటే ఆ స్ట్రీమ్ యొక్క అప్వర్డ్ మూవ్మెంట్ as that of forming combinations. So of stream is forming combinations. పదార్థముల కాంబినేషన్స్ లేకపోతే అక్కడ ఉండే అణువుల యొక్క కాంబినేషన్స్ ఏర్పాటు చేస్తోంది. which show qualities. దాంట్లో వాటి గుణగణాలన్నీ కనపడుతున్నాయి. సో we sometimes speak. కాబట్టి కొన్నిసార్లు మనం ఏం మాట్లాడతామంటే ఈ విధానాన్ని, ఈ పనిని as the giving of qualities. సో గుణగణములని సంపాదించి పెట్టడం లేకపోతే సంతరించి పెట్టడం అనేది అలా మనం డిస్క్రైబ్ చేస్తాం ఈ విధానాన్ని అని చెప్తున్నారు. In the upward sweep, we shall find that bodies are built out of the matter thus prepared. ఈ కాంబినేషన్స్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఆ వివిధ రకమైన పొందికలతో శరీరాలు తయారవుతున్నాయి. అది అప్వర్డ్ స్వీప్ లో వెళుతున్నప్పుడు మనకి తెలుస్తుంది. In the upward sweep we shall find that bodies are built out of the matter thus prepared. మ్యాటర్ ని గుణగణములతో సంతరించి పెట్టినప్పుడు, దానికి సంపాదించి పెట్టినప్పుడు అలాంటి గుణగణములతో కలిగిన మెటీరియల్ తో బాడీలు తయారవుతున్నాయనే విషయం మనకే బోధపడుతుంది, అర్థమవుతుంది అని చెప్తున్నారు. బట్ బిఫోర్ వి స్టడీ ద షేపింగ్ ఆఫ్ దీస్ బాడీస్ ఎలా తయారవుతాయి, బాడీస్ కి ఎలా రూపు ఏర్పడుతుంది, ఇది చదువుకునే ముందర we must consider the 7-fold division of this life wave in its descent. ఈ పదార్థాలు కలయిక, వాటి గుణాలు చేర్పడడం, ఆ గుణాల ద్వారా గుణము పదార్థములు కలిసి వేరియస్ బాడీలు ఏర్పడము, ఇవన్నీ దానికి రూపాలు ఏర్పడము, ఇవన్నీ చదవచ్చు మనం. ఈ చదివే ముందర we must consider the 7-fold division of this life wave in its descent. ఇది ఈ లైఫ్ వేవ్ 7 పరిసరాలని స్పృశిస్తూ కిందికి వస్తుంది కదా. But before we study the shaping of these, ఈ బాడీలు ఎలా ఏర్పడతాయి, ఈ గుణగణాలు ఎలా చేరతాయి, ఈ విషయాలన్నీ ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకునే ముందర we must consider the 7-fold division of this life wave. ఈ జీవధార 7 ఫోల్డ్ అంటే ఒక రకంగా 7 పొరల, అంటే పొరలు ఎక్కడున్నాయి, 7 పరితలాలను దాటుకుంటూ వస్తోంది కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7 దాటుకుంటూ వస్తోంది కాబట్టి 7 పొరలలో ప్రయాణం చేస్తున్న ఈ జీవధార, దీని యొక్క దిగే తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి, దాన్ని పరిగణించాలి అంటున్నారు. అండ్ ద కమింగ్ ఫోర్త్ ఆఫ్ ద షైనింగ్ వన్స్. సో ఇక్కడే ఈ కిందికి దిగి వస్తున్నప్పుడే ఈ దేవతా స్వరూపులు లేకపోతే ఏంజిల్స్, లేకపోతే వాడిని షైనింగ్ వన్స్ అని కూడా అన్నారు. దివ్యత్వంతో వెలుగుతున్న వారు, వాళ్ళ గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి అంటున్నారు.
coming forth of the shining ones, the devas, the angels, the elementals that belong to the downward sweep. Elementals that belong to the downward sweep. So కిందికి వస్తున్నప్పుడు కింద ఈ జీవధార కిందికి ప్రవహిస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఎలిమెంటల్ కింగ్డమ్ గురించి చెప్పట్ల. ఎలిమెంటల్స్ అంటే పంచభూతముల గురించి అవుతోంది. సో జీవధార కిందకి ప్రవహిస్తూ 5వ 6వ 7వ పరితలాల్లోకి ప్రవేశించిన తర్వాత అతి సాంద్రత ఎక్కువగా ఉన్న దళసరితనం ఉన్న పదార్థం చేరేదాకా కిందికి ప్రయాణం చేసి అప్పుడు ఆ జీవధార ఊర్ధ్వగమనాన్ని పొందుతుంది. అంటే ఎక్కడి నుంచి బయలుదేరిందో అటువైపు తిరిగి ముఖం పెట్టి ప్రయాణం చేస్తుంది. దీన్నే మనం దాని పనిని ఎలా వర్ణిస్తామంటే పదార్థాల కలయికలతో ఏర్పడి గుణగణాలు పొందుతాయి, పదార్థాలకి గుణగణాలు ఏర్పడతాయి అని చెప్తాం. ఆ గుణగణాలు ఆ పదార్థాలతో శరీరాలు తయారవుతాయి. కాబట్టి ఈ పనిని, ఈ ప్రక్రియని, ఈ గుణాలను ప్రసాదించుట అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పరితలంలో ఉన్న పదార్థాలకి గుణాలని ప్రసాదించుట. ఒక్కొక్క పరితలంలో ఉన్న మెటీరియల్ కి అక్కడ ఏ గుణాలు దానికి సంతరించి పెట్టాలో అవి సంతరించి పెట్టడం, దానికి సంపాదించి పెట్టడం. ప్రతి పరితలంలో ఉండే పదార్థము స్థూల దానికన్నా ఆ పైది ఇంకా సూక్ష్మంగా ఉంది, ఇంకా పైన కామశరీరంలో ఇంకా సూక్ష్మంగా ఉంది. ఇలా చూస్తే పైకి వెళుతున్న కొద్దీ సూక్ష్మత పొందుతూ ఉంది మెటీరియల్ పదార్థం. కాబట్టి ఏ పరితలములో ఉన్న పదార్థానికి ఎటువంటి గుణగణములను చేర్చవలనో ఆ చేర్చే క్రియ అక్కడ చేయబడుతున్నారు, అక్కడ జరుగుతోంది. 2వ జీవధార వల్ల కిందికి వస్తున్నప్పుడు. సో పైకి ప్రయాణం చేస్తున్న జీవధార సహాయం వల్ల శరీరాలు అలాగే ఆ పరితలాల్లో పదార్థాన్ని వాడుకొని, ఇప్పుడు మానసిక బాడీస్ ఏర్పడాలంటే మానసిక పదార్థాన్ని వాడి మానసిక బాడీస్ ఏర్పడాలి. అలాగే యాస్ట్రల్ బాడీస్ ఏర్పడాలంటే యాస్ట్రల్ పదార్థాన్ని వాడి యాస్ట్రల్ బాడీస్ ఏర్పడాలి. అలాగే స్థూలంలో ఉండే బాడీస్ ఏర్పడాలంటే స్థూల పదార్థాలను వాడి ఆ జీవధారాన్ని పుదువుకొని ఏర్పడాలి. సో ఈ రూపాలని అధ్యయనం చేసే ముందర ఇలా ప్రతి చోట ప్రతి పరితలంలోనూ ఆ జీవధార ప్రవహించడం వల్ల అక్కడ ఉన్న మెటీరియల్, ఆ మెటీరియల్ ఉన్న గుణగణములు అవన్నీ కలిపి ఆ బాడీస్ ఏర్పడడం వల్ల ఇవన్నీ జరుగుతోంది. ఈ అధ్యయనం చేసే ముందర ఈ రూప విధానము, ఈ రూపాలు ఎలా పొందుతాయి అనే వాటిని అధ్యయనం చేసే ముందర మనము ఈ జీవధార 7 పొరలలో 7 పరితలాలని ఎలా కిందికి దిగుతోంది అనేది గమనించాలి అని చెబుతోంది. 7-fold అంటే 7 రకములైన పదార్థాలతో నిండిన పరితలాల్లోకి ఆ జీవధార ప్రవహిస్తోంది. జీవధార కిందికి ప్రయాణం చేస్తోంది. కాబట్టి అది పొరలు అనుకోవచ్చు, పరితలాలు అనుకోవచ్చు. పొరలు అంటే కూడా ఇవన్నీ కూడా ఇంటర్పెనిట్రేటింగ్ అన్నారు కదా. మనం ప్రధానంగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ అన్ని పరితలాలు మనం కూర్చున్న చోటే ఉన్నాయి. అయితే మనకు కనపట్టలేదు. ఎందుకు కనపట్టలేదంటే మన ఐసైట్ దాన్ని చూసే శక్తి పొందలేదు కాబట్టి. మన ఫిజికల్ ఐసైట్ కి మిగతా సూక్ష్మ శరీరాలు చూసే శక్తి లేదు కాబట్టి మనకు కనపట్టాల. అదర్వైజ్ ఇక్కడే ఉన్నాయి నేను. దిస్ ఇస్ వాట్ ది అసలు కంటెంట్. 7 పొరల్లోకి దిగి రావడము తర్వాత, కాబట్టి 7 పొరల్లోకి కిందికి దిగడం ఈ జీవధారాన్ని గమనించాలి అని చెప్పి, we must consider the 7-fold division of this life wave in the descent. కిందికి దిగుతున్నప్పుడు 7-fold division, 7 పరితరాల్లోకి దిగుతున్న ఈ జీవశక్తిని గమనించాలి. అండ్ ద కమింగ్ ఫోర్త్ ఆఫ్ ద షైనింగ్ వన్స్. అప్పుడు దేవతలు ఉద్భవించడం, దేవతలు కనపడడం, మనకి దేవతలు ఆ సృష్టి క్రమంలోకి రావడం ఇదంతా కనిపిస్తుంది. వాళ్ళని ఎలిమెంటల్స్ అంటున్నాము. ఎలిమెంటల్స్ దట్ బిలాంగ్ ఆల్సో టు దిస్ డౌన్వర్డ్ స్వీప్. ఈ కిందికి దిగుతున్నప్పుడు ఏర్పడేవే అవి దేవతా శక్తులు, దైవీక శక్తులు. దీస్ ఆర్ ది మైనర్ గాడ్స్. దీస్ ఆర్ ద మైనర్ గాడ్స్. మేజర్ గాడ్స్ కాదు, మైనర్ గాడ్స్ అంటుంది వీటిని. ఆఫ్ హూమ్ Plato speaks, from whom man derives his perishable bodies.
ఇవి మైనర్ గాడ్స్. ఈ మైనర్ గాడ్స్ వీటిని ప్లేటో ఏమంటాడంటే వీటి సహాయంతోనే నశించిపోయే శరీరాలని మనిషి పొందుతాడు. అంటే పంచభూతములతో తయారైన శరీరములే మళ్ళీ పంచభూతాలకి చేరతాయి మరణం తర్వాత అని చెప్తారు కదా. కాబట్టి ఆ పంచభూతములే మైనర్ గాడ్స్ అనమాట. అవి వాడు చెప్పేది. ఈ కిందకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణానికి సంబంధించిన ప్రాథమిక గణములు మైనర్ దేవతలు కూడా కనిపిస్తున్నాయి. అవే అగ్ని, వాయు, నీరు, ఆకాశము, భూమి. ఇవి ఎలిమెంటల్స్. వీటినే మైనర్ గాడ్స్ అని పిలిచారు, ఉపదేవతలు అని పిలిచారు. వీటి గురించి ప్లేటో విశదీకరించారు అని యానీ బెసెంట్ గారు చెబుతున్నారు. ఏమిటని విశదీకరించాడు ఆయన? వీటి సహాయంతో, ఈ అగ్ని, వాయు, నీరు, ఆకాశ, భూమి సహాయంతో నశించే శరీరాలని మానవుడు పొందుతున్నాడు. సో పర్సనాలిటీ which we talk of is made of these 5 elements. కాబట్టి ఆ 5 ఎలిమెంట్స్ ని ఎంత త్వరగా బాడీలోంచి చైతన్యం వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే లైఫ్ వైటల్ ఎనర్జీ వెళ్ళిపోయిన తర్వాత ఎంత త్వరగా వెనక్కి వెళ్ళిపోతే అంత సులభంగా నేచర్ లోకి వెళ్ళిపోతుంది అని చెప్తారు. అందుకనే క్రిమేషన్ ఈస్ బెటర్ దెన్ బరీయింగ్ అని చెప్పడం. లోపల పాతి పెట్టడం కన్నా క్రిమేషన్ వల్ల త్వరగా ఆ స్థితికి చేరుకుంటాయి, ఎలిమెంటల్స్ స్థితికి చేరుకోవడం. రైట్. తర్వాత ఇప్పుడు 7 స్ట్రీమ్స్ అని చెప్పింది. 7 ధారలు, 7 జీవధారలు, 7 స్ట్రీమ్స్. సో the question is constantly asked, why this continual play by theosophists upon the number 7? 7 అనే సంఖ్యతో ఏమిటి అనుబంధం దివ్యజ్ఞానులకి అని తరచూ క్వశ్చన్స్ వినపడుతూ ఉంటాయి. తరచూ అందరూ అడుగుతూ ఉంటారు, ఏమిటి సంబంధం 7తో? అన్ని 7, ఏది చూసుకున్నా 7 ఉపజాతులు, 7 రౌండ్స్, అన్ని 7. మనకు తెలుసు ఎన్ని 7లలో మనం వేయగలం. 7 పరితలములు, 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాన్, 7 బాడీ, అన్ని. ఎనీథింగ్ యూ టచ్ ఈస్ 7, సెప్టినరీ నంబర్ అంటారు. కాబట్టి ద క్వశ్చన్ ఈస్ కాన్స్టెంట్లీ ఆస్క్డ్, వై దిస్ కంటిన్యూవల్ ప్లే బై థియోసఫిస్ట్ అపాన్ ద నంబర్ 7? 7తో ఎందుకు వీళ్ళు ఎక్కువ సంబంధం పెట్టుకుని వాటితోనే ఎక్కువ కాలం గడుపుతారు, లేకపోతే వాటితోనే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, ఒక రకంగా సంబంధం కొనసాగిస్తూ ఉంటారు దివ్యజ్ఞానులు అనే క్వశ్చన్ మళ్ళీ ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఎప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు అని చెప్పింది ఫస్ట్ ఆవిడే. తర్వాత we speak of it as the root number of our system. We speak of it as the root number of our system. Base number అంటాం కదా, నంబర్ కి మూలమైన నంబర్. సో అలా దానిని అర్థం చేసుకోవాల్సి వస్తుంది అని. 7 ధారలు దివ్యజ్ఞానులు ఎప్పుడు ఈ సంఖ్యతో సంబంధం కలిగి ఉంటారు అని తరచూ ప్రశ్న ఉత్పన్నం అవుతోంది అందరికీను అని మొదలు పెడుతున్నారు ఈ పారాగ్రాఫ్ మేడం యానీ బెసెంట్. తర్వాత ఏమంటుందంటే, ఈ సంఖ్యను మన విధానంలో మూల సంఖ్యగా పరిగణిస్తాము. అన్నిటికీ మూలమైన, అన్నిటికీ రూట్, అన్నిటికీ సోర్స్ అయిన ఒక నంబర్ ఏదైనా ఉందంటే అది 7 అంటుంది ఇవిడ. ఈ సంఖ్యను మన విధానంలో మూల సంఖ్యగా పరిగణిస్తాము. సో దిస్ ఇస్ ది రూట్ number of our system, and there is one obvious reason why this number should play an active part in the grouping of things. విషయాలన్నీ లేకపోతే పదార్థాలన్నీ లేకపోతే జీవధారలన్నీ ఇవన్నీ కూడా 7లోకి ఇమడడం అనేది ఏమిటి అంటే ఒక ప్రగాఢమైన కారణం ఉంది. there is one obvious reason, ప్రస్ఫుటంగా కనిపించే కారణం ఉంది, why this number should play an active part in the grouping of things. So ఎందుకు 7 ముఖ్యమైన చురుకైన పాత్ర కలిగి ఉంటుందో మనకు అర్థం అవుతుంది 7వ సంఖ్య సరిగ్గా దీని గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు అని చెప్తూ ఆవిడ ఏమంటోందంటే, since we are concerned with the triplicities previously mentioned, అంతకుముందు మనం త్రిశక్తుల గురించి మాట్లాడుకున్నాము, విల్, విజ్డమ్ అండ్ యాక్టివిటీ, ఇలాంటి మాట్లాడుకున్నాం కదా. కాబట్టి
మనం వాటితో సంబంధం కలిగి ఉన్నాం, వాటిని గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాం. కాబట్టి సిన్స్ వీఆర్ కన్సర్న్డ్ విత్ ది ట్రిప్లిసిటీస్ ప్రీవియస్లీ మెన్షన్, అంతకు ముందు మనం చదువుకున్నా లేకపోతే మనం చెప్పుకున్న ట్రిప్లిసిటీస్, త్రిపాదితములు ఏవైతే ఉన్నాయో, 3 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనం వాటి గురించి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకున్నామో, అవి వాటితో సంబంధం ఉంది ఈ 7కి అంటోంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలన్నీ కలిపి చూస్తున్నప్పుడు ఎందుకు 7 ముఖ్యమైన చురుకైన పాత్ర వహిస్తోందో అర్థమవుతుంది. మనం అంతకుముందు తెలుసుకున్న 3 తత్వములు గల విషయాలు, లేకపోతే ఆ విషయాలతో సంబంధం కలిగి ఉన్న త్రిపాదితాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ 7 నంబర్కి సంబంధం కలిగి ఉన్నాయి చెప్తూ, a triad naturally produces a septenary by its own internal relations. A triad అంటే 3 naturally produces a separate by its own internal relations. సో ఈ నంబర్స్ కి వాటికి ఉండే ఆంతరింగిక సంబంధం వల్ల 3 ఉంటే ఆ 3 ఒకదాంతో ఒకటి కాంబినేషన్స్ ఏర్పడేటప్పుడు 7గా పరిణమిస్తోంది, 7 రకాలుగా తయారవుతోంది. A triad naturally produces a septenate అంటే 7 తత్వాన్ని పొందుతోంది ఈ 3గా ఉన్న ఈ ట్రిప్లిసిటీస్, త్రిపాదితాలు, 3గా అర్థం చేసుకున్న విధానాలు. A triad naturally produces a septenate 7 తత్వం by its own internal relations, ఒకదాంతో ఇంకోటి ఏర్పడుతున్న పర్ముటేషన్స్ కాంబినేషన్స్ వల్ల 7 తత్వం అనేది పుడుతోంది అని చెబుతోంది. సిన్స్ ఇట్స్ 3 factors can group themselves in 7 ways and no more. ఇది చూడండి, since 3 factors can group themselves in 7 ways and no more. 7 రకములుగానే రూపొందగలవు, అంతకన్నా ఎక్కువ రకాలుగా 8వ రకంగానో 9వ రకంగానో రూపొందలేవు. ఈ 3 ఏవైతే ఉన్నాయో 3 ఎన్నిసార్లు అటు ఇటు కలిపినా కూడా 7గానే పరిణమిస్తుంది, కానీ 8 గాను 9 గాను ఇంకా ఎక్కువ నంబర్లను పరిణమించదు. A triad naturally produces a septenate by its own internal relations, since its 3 factors can group themselves in 7 ways and no more. అంతకన్నా ఎక్కువ కుదరదు, 7 గ్రూప్స్ గానే ఏర్పడుతుంది. సో a triad naturally produces a septenate by its own internal relations, and since its 3 factors can group themselves into 7 ways and no more. సో ఈ సంఖ్యలు, ఈ తత్వాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నప్పుడు, సంబంధాలను కొనసాగిస్తున్నప్పుడు 7 తత్వం పుడుతోంది, 7 అనే తత్వం పుడుతోంది. సంఖ్యలకున్న ఆంతరంగిక సంబంధం వల్ల 7 సంఖ్య ఏర్పడుతోంది అని చెబుతున్నారు. 7 రకాలుగా మాత్రమే ఈ త్రిపాదితాలు రూపాంతరాలు చెందుతాయి. 3 అంశాలు కలిసినప్పుడు ఈ త్రిపాదితాలు 7 రకాలుగా మాత్రమే మారతాయి, 7 రకాలుగా మాత్రమే రూపాంతరం చెందుతాయి. అంతకన్నా ఎక్కువగా రూపాంతరము చెందలేవు. There is no possibility for the 8th or 9th. That's what madam is saying. అంతకన్నా ఎక్కువగా రూపాంతరము చెందలేవు. ఈ 3 ఎన్ని రకాలు చేసినా 7 is the maximum. 8, 9, 10 ఆ పైన జరగవు అని చెబుతాను. దీని వెనకాలన్న సత్యం ఏమిటో మనకి మ్యాథమెటికల్ కాంబినేషన్స్ బాగా అర్థమైన వాళ్ళకి ఏమన్నా తెలుస్తుందేమో. సో బట్ we have to go by what madam is saying. A triad naturally produces septenate by its own internal relations, since its 3 factors can group themselves into 7 ways and no more. We have spoken of matter outside the limits of a universe. We have spoken of matter outside the limits of the universe. విశ్వం యొక్క పరిధి ఆవల ఉన్న పదార్థం గురించి మనం మాట్లాడుకున్నాము. ఆ పదార్థానికి 3 గుణాలు ఉన్నాయి అని కూడా చెప్పుకున్నాము అని చెబుతోంది. Outside the limits of a universe, we have spoken of matter outside the limits of a universe as having the 3 qualities of matter. What are qualities? ఈ యూనివర్స్ లో మనకి తెలిసిన పరిసరాలు 7
దీనికి పైన ఉన్నవి ఏమిటంటే ఆది అనుపాదక ఉన్నాయి. అక్కడ కూడా మ్యాటర్ ఉంది. ఆత్మ మ్యాటరే స్మూత్, ఆత్మ కన్నా ఇంకా అనుపాదకలో ఇంకా స్మూత్, అనుపాదక కన్నా ఆత్మికలో ఆదిలో ఇంకా స్మూత్. కాబట్టి అక్కడ విశ్వం ఆవతల కూడా విశ్వానికి దాని పరిధికి ఆవల ఉన్న పదార్థం గురించి మనం మాట్లాడుకున్నాము. ఆ పదార్థానికి కూడా 3 గుణాలు ఉన్నాయి అని కూడా చెప్పుకున్నాము అంటున్నారు. అవి ఏమిటి ఆ 3 గుణాలు అంటే ఇనర్షియా, మొబిలిటీ, రిథిమ్. ఇనర్షియా, మొబిలిటీ అండ్ రిథిమ్, ఈ 3 గుణాలు ఉన్నాయి. ఇనర్షియా అంటే జడత్వము, మొబిలిటీ అంటే కదిలే తత్వము, రిథిమ్ అంటే లయ. సో వీటి గురించి మనం మాట్లాడాము. ఫార్మేషన్ ది ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ మాట్లాడింది ఆవిడ. సో అవుట్ సైడ్ ద లిమిట్స్ ఆఫ్ యూనివర్స్ హ్యావింగ్ 3 qualities of matter, inertia, mobility and rhythm in a state of equilibrium. సో ఇవన్నీ సమానంగా ఉంటాయి. ఎప్పుడు సమస్థితిలో ఎప్పుడు ఉంటాయి? ఒకే విధానంలో ఎప్పుడు ఉంటాయంటే ఈక్విలిబ్రియం ఉన్నప్పుడు, సమస్థితి ఉన్నప్పుడు. కాబట్టి ఈ 3 గుణములు ఉన్నాయి విశ్వానికి ఆవల ఉన్న తీరంలో కూడా. తర్వాత ఇనర్షియా అంటే జడత్వము, మొబిలిటీ అంటే కదిలేతత్వము, రిథిమ్ అంటే లయతత్వము. ఇవన్నీ సమస్థితిలో ఈ గుణములు కనిపిస్తాయి. ఈక్విలిబ్రియం స్టేట్ అంటే సమస్థితి, ఏది ఎక్కువ లేదు ఏది తక్కువ లేదు, సమస్థితిలో ఈ గుణాలన్నీ ప్రత్యేకంగా కనిపిస్తాయి. When the life of the logos causes motion, we have at once the possibility of 7 groups. For in any given atom or group of atoms, one or other of these qualities may be more strongly energized than the others, and thus a predominant quality will be shown forth. It's a big sentence, we'll break it. When the life of the logos causes motion, భగవంతుని శక్తి, లైఫ్ అతని జీవశక్తి, భగవంతుని జీవశక్తి కదలికలను సృష్టిస్తోంది. భగవంతుని జీవశక్తి కదలికలను సృష్టిస్తోంది. ఆ కదలికలు కూడా 7 సమూహాలుగా, 7 గ్రూప్స్ గా, 7 సమూహాలుగా ఏర్పడడానికి అవకాశం ఉన్నది. When the life of the logos causes motion, we have at once the possibility of 7 groups. 7 సమూహాలుగా ఏర్పడడానికి అవకాశం ఉన్నది. ఎప్పుడు? భగవత్ జీవశక్తి కదలికలను ఏర్పాటు చేసినప్పుడు, మ్యాటర్లో. When the life of the logos causes motion, we have at once the possibility of 7 groups. తర్వాత for in any given atom or group of atoms, one or other of these qualities may be more strongly energized than the others. ఇది మనం అప్పుడు కూడా చదువుకున్నాం. ఒకటి ఎక్కువ ఉంటే 2 నిద్రాణంలో ఉంటాయి, 2 ఎక్కువ పని చేస్తుంటే ఒక నిద్రాణ స్థితిలో ఉంటుంది. మనం ఇది ఒక చదువుకున్నాం. కాబట్టి ఒక అణువులోనో లేక అణువుల సముదాయంలోనో సమూహంలోనో కూడా పై 3 గుణగణముల యొక్క కలిసిన ఒక విధానంలో మిగతా 2 కన్నా ఒకటి శక్తివంతంగా తయారవుతోంది, లేక 2 గుణాలు బలంగాను 3వ గుణం బలహీనంగాను రూపొందొచ్చు అని చెబుతున్నారు. సో ఈ కాంబినేషన్స్ లో ఒకటి గట్టిగా పనిచేయచ్చు, 2 పని చేయకపోవచ్చు, 2 పని చేయొచ్చు, ఒకటి అంత శక్తి లేకుండా కాబట్టి ఇట్లా ఈ జీవధార, భగవంతుని జీవధార ఈ పదార్థంలో ప్రవేశించిన తర్వాత ఈ గుణగణములు ఎట్లా స్పందిస్తాయంటే ఒకటి శక్తివంతంగా తయారవచ్చు, మిగతా 2 మందకొడిగా ఉండొచ్చు, మిగతా 2 ఒకటి బాగా యాక్టివ్ గా ఉండొచ్చు, అప్పుడు మిగతా 2 ఇన్యాక్టివ్ గా ఉండొచ్చు. ఇది ఈ సంగతి మనం ఇదివరకు చదువుకున్నాము, దాని గురించి మళ్ళీ గుర్తు చేస్తోంది. When the life of the logos causes motion, when the life of the logos causes motion, we have at once the possibility of 7 groups. For in any given atom or group of atoms, one or other of these qualities may be more strongly energized. కాబట్టి ఏదో ఒక క్వాలిటీయో 2 క్వాలిటీస్ లో దీంట్లో అతి శక్తివంతంగా తయారై 3వది శక్తిహీనంగా ఉంటుంది. ఇది అవుతుంది ఈ విధానంలో అని చెబుతున్నారు. కాబట్టి
భగవంతుని జీవశక్తి కదలికలను సృష్టిస్తోంది. ఆ కదలికలు కూడా 7 సమూహాలుగా ఏర్పడడానికి అవకాశం ఉన్నవి. ఒక అణువులోనో లేక అణువుల సమూహంలోనో పై 3 గుణములు, పై గుణాల సమ్మేళనములు, మిగతా 2 కన్నా ఒకటి శక్తివంతంగా తయారవుతోంది, లేకపోతే రెండిటి కన్నా ఇంకోటి బలంగా తయారవుతోంది. కాబట్టి బలహీనంగాను కొన్ని బలంగాను కనపడడం మనం చూడొచ్చు. ఈ విధంగా ఆ పదార్థంలో ఒక గుణం మిగతా 2 గుణాల కన్నా ప్రభావవంతంగా ప్రధానంగాను కనపడవచ్చు. సో ఇది ఇనర్షియా, రిథమ్, మొబిలిటీలో ఒకటి చాలా ప్రధానంగా కనిపించవచ్చు, మిగతా 2. ఇది ఎందుకు చెబుతోందంటే తర్వాత డివిజన్ ఆఫ్ 7 రేస్ అంతా దీని మీద ఆధారపడింది. కాబట్టి ఇది బాగా పట్టుకోవాలి. ఇదివరకు ఎప్పుడో చెప్పింది, బట్ మళ్ళీ ఎందుకు పునరుద్ఘాటిస్తోందంటే దీన్ని పట్టుకుంటే గానీ మనకి 7 ధారల గురించి సరిగ్గా తెలియదు, అర్థం కాదు, అందుకని చెబుతోంది. కాబట్టి 3 గుణములు ఉన్నాయి. 3 గుణముల్లో ఒకటి గట్టిగా ఉండొచ్చు, 2 వీక్ గా ఉండొచ్చు, లేదు 2 గట్టిగా ఉండొచ్చు, 1 వీక్ గా ఉండొచ్చు, లేదు 3 సమంగా ఉంటే 3 ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే ఆ 3 ప్రస్ఫుటంగా కనిపించే విధానంగా కాకుండా ఒకటి స్ట్రాంగ్ గా ఉండడం, మిగతా 2 స్ట్రాంగ్ గా లేకపోవడం, ఇలా సంభవిస్తోంది. అందుకనే పదార్థాల్లో మార్పులు వస్తున్నాయి. కాబట్టి పదార్థంలో ఒక గుణం మిగతా 2 గుణాల కన్నా ప్రభావవంతంగా ప్రధానంగాను కనపడవచ్చు. రైట్? We may thus have 3 groups in one of which inertia will be predominant. In mobility, in a third rhythm. So రెండో దాంట్లో మొబిలిటీ, మొదటి దాంట్లో ఇనర్షియా, మూడో దాంట్లో రిథమ్. ఇట్లా 3 గ్రూప్స్ లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గుణం ప్రతిభావంతంగా కనిపించవచ్చు, గట్టిగా కనిపించవచ్చు. మిగతా 2 అప్పుడు అంత ప్రతిభావంతంగా ఉండవు. ఇది చెబుతోంది. We may thus have 3 groups in one of which inertia will predominate in mobility and in a third rhythm. In second mobility, in a third rhythm అని ఉండాలి. సెకండ్ అనేది ఎగిరిపోయింది, బట్ స్టిల్ వీ కెన్ అండర్స్టాండ్ దట్, కాంటెక్స్చువల్ గా అర్థం అవుతుంది. Each of these again subdivides according to the predominance in it of one or other of the remaining 2 qualities. So ప్రతి విభాగం కూడా మళ్ళీ ఉపభాగాలుగా డివైడ్ అయిపోతుంది. దేని మీద ఆధారపడి ఏ గుణాలు ప్రిడామినెంట్ గా ఉన్నాయి, ప్రతిభావంతంగా ఉన్నాయి, ప్రత్యేకంగా ఉన్నాయి అని దాని మీద ఆధారపడి అవి 2 కావచ్చు, 1 కావచ్చు, 3 అయితే కాదు, ఏదో 2 లేకపోతే ఏదో 1 ప్రిడామినెంట్ గా కనిపిస్తుంది. Each of these again subdivides according to the predominance in it of one or other of the remaining 2 qualities. So ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. 3 పదార్థముల సమూహాలు ఉంటే ఒక సమూహంలో జడత్వం ప్రధాన పాత్ర పోషించవచ్చు, రెండో సమూహంలో కదిలే తత్వం ప్రధాన పాత్ర పోషించవచ్చు, మూడో సమూహంలో లయ అనే గుణం ప్రధానం అవ్వచ్చు. ఏ గుణము ఒక సమూహంలో ప్రధానంగా కనిపిస్తోందో ఆ సమూహంలో మిగతా 2 గుణాలు తగ్గు స్థాయిలో కనిపిస్తాయి, తగ్గు స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి. ప్రధానంగా కనిపిస్తున్న గుణాలని ఆధారంగా చేసుకొని ఈ పదార్థాల సమూహాలకి పేర్లు సంస్కృతంలో పెట్టడం జరిగింది అని చెబుతోంది. ఇప్పుడు ఈ గుణములను ఆధారం చేసుకుని ఈ పదార్థాలకి ఆ గుణగణములు ఉన్నందువల్ల సంస్కృతంలో కొన్ని పేర్లు ఏర్పడ్డాయి అని చెబుతోంది మేడం. ఏమిటా పేర్లు? Enserize the well-known types classified according to the predominant quality, usually designated by their Sanskrit terms Sattvic, Rajasic and Tamasic. ఇవి ఈ 3. సో ప్రధానంగా కనిపిస్తున్న గుణాలను ఆధారం చేసుకొని ఈ పదార్థాల సమూహాలకి పేర్లు సంస్కృతంలో పెట్టడం జరిగింది. వాటికి పేర్లు సాత్వికము, రజసికము, తమసికము అని చెబుతోంది. రిథమికల్, మొబైల్ అండ్ ఇనర్ట్, దీని యొక్క ఇంగ్లీష్ మాటలు రిథమికల్, మొబైల్ అండ్ ఇనర్ట్. ఇనర్ట్ అంటే జడము, మొబైల్ అంటే కదలిక, రిథమికల్ అంటే లయతత్వము. అండ్ వీ హ్యావ్ సాత్విక్, రజసిక్ అండ్ తమసిక్ ఫుడ్స్ ఆల్సో. ఫుడ్స్ అంటే ఆహారాలు. ఆహారాలు కూడా
సాత్విక ఆహారము, రజసిక ఆహారము, తమసిక ఆహారాలని కూడా ఉన్నాయి. సో మనలో ఏ పదార్థం ఎక్కువ ఉందో, జడ పదార్థం ఎక్కువ ఉందా, రజసిక్ పదార్థం ఎక్కువ ఉందా, తమసిక్ పదార్థం ఎక్కువ ఉందా, దాని మీద ఆధారపడి మన జీవన శైలి ఉంటుందన్నమాట. ఈ జీవన శైలికి బాగా ఉపయోగపడేది ఏ ఆహారం తీసుకుంటామని. ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకి సరైన ఆలోచన కలుగుతాయి అంటే అందరూ చెప్పేది సాత్విక ఆహారం అని. బట్ మనకి రజసిక ఆహారం టేస్టీగా ఉంటుంది కాబట్టి రజసిక ఆహారం వైపు పెడితే న్యాచురల్లీ వి ఫాల్ ఇంటు ద సెకండ్ గ్రూప్. అది కాకుండా ఏదైనా తిన్న తర్వాత అలా పడుంటాం, ఎక్కువ కదలిక లేకుండా జడత్వంతో ఉంటా ఉంటే అలాంటి ఆహారాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆహారాలు కూడా 3 విధానాలుగా ఉన్నాయి. సాత్విక, రజసిక, తమసిక ఆహారాలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే ఎలాగైతే ఆహారాలు 3 ఉన్నాయో, hence arise well-known types classified according to the predominant quality, usually designated with Sanskrit terms sattvic, rajasic and tamasic, rhythmical, mobile and inert, and we have sattvic, rajasic and tamasic foods, animal, men, etc. సో మృగాలు అలాగే మనుషులు కూడా ఈ విధానాల్లో మనం వాళ్ళని చూడవచ్చు అని. మనుషులు, జంతువుల్లో కూడా ఈ గుణాలను ఆధారం చేసుకుని విభాగాలని మనం చూడొచ్చు. ఇలా ఇతను తమసిక్ పర్సన్, ఇతను రజసిక్ పర్సన్, ఇతని సాత్వికుడు అనే విధానాన్ని మనం కనుక్కోవచ్చు. ఇలా ఏర్పడతాయి మనుషుల్లో కూడాను, యానిమల్స్ లో కూడాను ఈ గుణగణములు సమ్మేళనాల వల్ల ఇలా ఏర్పడతాయని. దీనికి ఈ ఇనర్షియా, ఈ ఇంగ్లీష్ పేర్లకి ఇనర్ట్, మొబైల్, రిథిమ్, ఈ మూడిటికి 3 సంస్కృత పేర్లు పెట్టింది ఆవిడ. సాత్విక్, రజసిక్ అండ్ తమసిక్ అని. ఆహారాలు కూడా 3 విధానాలు. మనుషులు కానీ యానిమల్స్ కూడా కొన్ని సాత్వికమైన మృగాలు ఉంటాయి, కొన్ని రజసిక్ ఉంటాయి, కొన్ని ఏమో తమసిక్ యానిమల్స్ ఉంటాయని. సో అండ్ we obtain 7 groups in all. కాబట్టి అన్నిట్లోనూ 3 ఉన్నాయి, కానీ ఈ కాంబినేషన్స్ వల్ల 7 మటుకే ఏర్పడతాయి, 8వ ఏర్పడతాయని చెప్పింది కదా. కాబట్టి మనకి obtain 7 groups in all, 6 subdivisions of the 3, and a 7th in which the 3 qualities are equally active. అట్లా 3 ఆ కాంబినేషన్స్ లో 1 తక్కువ అయితే మిగతా 2 ఎక్కువ ఉండలో, మిగతా 2 తక్కువ ఉంటే అట్లా ఉండేవి 6. అలా కాకుండా సమంగా ఉండేది 1, అన్ని కలిపి 7. దట్స్ వాట్ ఇస్ 7. సో ఈ 8వది ఆధారం లేదు ఏర్పడడానికి అనేది చెప్పింది ఆవిడ. అండ్ we obtain 7 groups in all, 6 subdivisions of the 3 సాత్విక్, రజసిక్, తమసిక్. దానికి 3 సబ్డివిజన్స్. అండ్ ద 7th సబ్డివిజన్ అంటే 1 యాక్టివ్ గా ఉంది, 2 యాక్టివ్ గా లేవు, ఆ సబ్డివిజన్స్. And 7th in which the 3 qualities are equally active. The varieties of type are simply intended to mark in each triad the relative energies of the qualities. The varieties of type are simply intended to mark in each triad the relative energies of these qualities. కాబట్టి ఇన్ని రకాలు ఉండడం దీని వెనకాల విషయం ఏమిటంటే, ఒక త్రిపాదితంలో ఈ శక్తులు ఎలా పనిచేస్తున్నాయని తెలుసుకోవడం కోసం ఈ రూపాల్లోకి, ఈ వివిధ రకములైన త్రిపాదితాలలోకి ప్రతిపాదన, అందుకని త్రిపాదితము, ట్రిప్లిసిటీ, దానికి ఆ మాట వాడాను. త్రిపాదితాల్లోకి భగవంతుని జీవధార ఏర్పడినందువల్ల ఈ కాంబినేషన్స్ అన్ని ఏర్పడ్డాయని చెప్పింది. సో ద వెరైటీస్ ఆఫ్ టైప్ ఆర్ సింప్లీ ఇంటెండెడ్ టు మార్క్ ఇన్ ఈచ్ ట్రైడ్ ద రిలేటివ్ ఎనర్జీస్ ఆఫ్ ద క్వాలిటీస్. ఒక్కొక్క గుణము యొక్క శక్తి ఏమిటి అని కనుక్కోవడానికి, ఒక్కొక్క త్రితత్వంలో లేకపోతే ఆ త్రిపాదితాల్లో ఉండే శక్తిని అర్థం చేసుకోవడం కోసం ఈ వెరైటీస్ అన్ని ఏర్పడ్డాయి. కాబట్టి ఇది దీని వెనకాల ఉన్న సూత్రం అని చెబుతోంది. తర్వాత the life of the logos which is to flow into this matter itself manifests in 7 streams or rays. ఇప్పుడు దాకా పదార్థాలకు ఉండే గుణగణములను చెప్పింది, వాటికి ఉండే కాంబినేషన్స్ చెప్పింది, అవునా? సో దిస్ ఈస్ 1 division. పదార్థాలకు ఉండే గుణగణములు ఒక డివిజన్. ఇప్పుడు 2వ దానికి వస్తోంది, ఏమంటోంది? ద లైఫ్ ఆఫ్ ద లోగస్, భగవంతుడి యొక్క జీవ శక్తి విచ్ ఇస్ టు ఫ్లో ఇన్ టు దిస్ మ్యాటర్.
ఈ పదార్థాల్లోకి ఆ శక్తి ప్రవేశించాలి. అది ఎలా ప్రవేశిస్తోందంటే 7 స్ట్రీమ్స్ గా ఉత్పన్నమైంది, సృష్టించుకుందేది అని. ఆ జీవధార వచ్చేప్పుడు కూడా 7 రకములైన ధారలలో లేకపోతే కిరణములలో అది తయారై లేకపోతే సృష్టించుకొని వస్తోంది అని. కాబట్టి ఇప్పటిదాకా మనం మ్యాటర్ గురించి మాట్లాడాం, మ్యాటర్ ఉన్న క్వాలిటీస్ గురించి మాట్లాడాం, మ్యాటర్ ఉన్న క్వాలిటీస్ లో కాంబినేషన్ గురించి మాట్లాడాం. అవి 7 అని చెప్పాం. తర్వాత ఇప్పుడు ఆవిడ చెబుతున్నది ఏమిటంటే సృష్టి అంతా విశ్వాత్మలో భాగమే కాబట్టి ఈ చైతన్యానికి కిందికి దిగి వస్తున్నప్పుడు లైఫ్ ఆఫ్ ద లోగస్, లోగస్ అంటే భగవత్ శక్తి, భగవత్ శక్తి జీవధార కూడా 7 పాయలుగా, పాయలు అంటే స్మాల్ ఇది అనుకోక్కర్లే, నేను ఊరికే పాయ అని వాడానమాట. 7 స్ట్రీమ్స్ అన్నారు కాబట్టి దానికి పాయ అని వచ్చింది మాట. బట్ భగవంతుని జీవధార కూడా 7 స్ట్రీమ్స్ లో 7 పాయలుగా లేకపోతే 7 కిరణములుగా సృష్టించుకొని లేక సృష్టింపబడి కనిపిస్తుంది. నేనేం చేయట్లేదు, ఎక్కువ నాకు ఆన్ చేయడం ఏం రాదు, ఎందుకో ఎక్కువ వస్తుంది. ఎనీవే, ఈ రూపాల్లోకి ఈ వివిధ రకములైన త్రిపాతితాల్లోకి మ్యాటర్ లోకి భగవంతుని జీవధార 7 పాయలుగా లేక 7 కిరణములుగా సృష్టించుకొని లేకపోతే సృష్టింపబడి దిగి వస్తోంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. దెర్ ఆర్ 2 థింగ్స్, డిస్టింక్ట్ థింగ్స్ ఇక్కడ. లోగస్ యొక్క జీవధార కూడా 7 రకాలు, అక్కడ మ్యాటర్ లో ఉండే 3 గుణముల యొక్క కాంబినేషన్స్ కూడా 7 రకాలు. ఇది మనం విడివిడిగా అర్థం చేసుకోవాలి, అంటే 2 ప్రధానమైన విషయాలుగా అర్థం చేసుకోవాలి. These are similarly out of the 3 aspects of consciousness present in him. ఈ 7 ధారలు కూడా, ఈ 7 ధారలు కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి అంటే భగవదంశలో, భగవత్ చైతన్యములో ఉన్న 3 అంశాలు. These arise similarly out of the 3 aspects of consciousness. అతని చైతన్యంలో ఉండే 3 భాగాల మీద ఆధారపడి ఈ 7 పాయలు తయారయ్యాయి, లేకపోతే 7 కిరణాలు తయారయ్యాయి. 3 ఉన్నప్పుడు దాని రిజల్ట్ 7 అవుతుంది అనేది 2 3 6 అనుకుంటాం మనం. కాబట్టి 2 3 6 అన్ని సమానంగా ఉండేది 1 కాబట్టి 7. దట్స్ హౌ 7 is formed. These are similarly out of 3 aspects of consciousness present in him. భగవంతుడిలో ఆ చైతన్యానికి 3 అంశాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా 7గా పరిణమిస్తున్నాయి. As in all consciousnesses, since all are manifestations of the universal self. ఇవన్నీ కూడా విశ్వాత్మలో భాగాలే కాబట్టి. సో భగవంతుడిలో చైతన్యంలో 3 అంశాలుగా 3 భాగాలుగా కూడా ఇవి ఉన్నాయి, పుడుతున్నాయి. సృష్టి అంతా కూడా ఆ విశ్వాత్మలో భాగమే, యూనివర్సల్ సెల్ఫ్ విశ్వాత్మలో భాగమే కాబట్టి ఈ చైతన్యానికి ఉన్న 3 అంశాలుగా రూపాలు పొందాయి. వీటినే ఏమిటి చెబుతోంది? షీఈస్ గివింగ్ నౌ నేమ్స్. దీస్ ఆర్ సిమిలర్లీ అవుట్ ఆఫ్ 3 aspects of consciousness present in him. యూనివర్సల్ సెల్ఫ్ లో ఉంది. దీస్ ఆర్ 3 క్వాలిటీస్ కి పేర్లు చెబుతోంది. బ్లిస్ ఆర్ ఇచ్ఛ, విల్, కాగ్నిషన్ ఆర్ జ్ఞానం ఆర్ విజ్డమ్. ఈ పేర్లు పెట్టింది ఆవిడ. సో ఈ చైతన్యాలకు ఉండే పేర్లు దీస్ ఆర్ బ్లిస్, ఇచ్ఛ ఆర్ విల్, కాగ్నిషన్ ఆర్ జ్ఞానం ఆర్ విజ్డమ్, ఎగ్జిస్టెన్స్ ఆర్ క్రియా ఆర్ యాక్టివిటీ. సో వీ హ్యావ్ 7 streams or rays of logic life. Logic life భగవంతుడి జీవధారలో కూడా 7 ఉపధారలో లేకపోతే 7 రకములుగా విడిపోయిన తత్వాన్ని మనం గమనిస్తాము. కాబట్టి దాన్ని ఎలా విశదీకరిస్తోందంటే బ్రహ్మానందం అంటాము బ్లిస్ ని, ఆనందం అనుకోవచ్చు, పోని మామూలు జాయ్ కాదు, మామూలు సంతోషం కాదు, ఇది బ్లిస్. సో హలో వినపడుతోందమ్మా? Is it audible? Somebody was saying something light గా వినపడింది. కాబట్టి ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో నా మొబైల్లో అనుకుంటున్నాను. సరే, నో సార్, క్లియర్ గా ఉంది. వెరీ గుడ్. ఆ విశ్వాత్మలో భాగమే కాబట్టి ఇవన్నీ కూడా ఈ 3 అంశాలుగా రూపొందిన వాటికి పేర్లు పెట్టింది ఆవిడ. బ్లిస్ అని ఒకదానికి, ఇచ్ఛాశక్తి అని ఒకదానికి, జ్ఞానశక్తి అని ఒకదానికి చెప్పింది. ఇదివరకు కూడా మనకు తెలుసు కదా, విల్, విజ్డమ్ అండ్ యాక్టివిటీ అని అనుకున్నాం మనం. విల్, విజ్డమ్ అండ్ యాక్టివిటీ.
యాక్టివిటీని క్రియ, ఎగ్జిస్టెన్స్, ఉనికి, క్రియ అనే కూడా దానికే పేరు పెట్టింది ఆవిడ. కాబట్టి దీనికి మనం విల్ విజ్డమ్ యాక్టివిటీ అని పెట్టింది. ఇక్కడ బ్లిస్ ని యాడ్ చేసింది. అంటే మనం వేదాంత పరిభాషలో సత్ చిత్ ఆనందము అంటున్నాం కదా. చాలా మందికి బాగా వేదాంత పరిభాష బాగా వాళ్ళ అందుబాటులో ఉంటుంది. సత్ చిత్ ఆనందము, ఆ ఆనందమే బ్లిస్. చిత్ మనస్సు, సత్ అంటే అది యాక్చువల్ మ్యాటర్, ఈనెస్, అది చెప్పింది అనమాట. సో బ్రహ్మానందమని, ఇచ్ఛాశక్తిని, జ్ఞానశక్తిని వివరించడం జరిగింది. ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి, క్రియ అంటే కార్యాచరణ స్థితి ఆర్ పద్ధతి. అలాగా 7 పాయలుగా ఆ భగవద్ జీవశక్తి యొక్క పాయలు, ధారలు లేకపోతే కిరణాలు ఉన్నాయి చెప్పిన తర్వాత there are two diagrams which I have reproduced. I have asked Mamata to reproduce onto the Skype. So you can see first matter గురించి మాట్లాడుతున్నప్పుడు ఇనర్షియా, మొబిలిటీ, రిథమ్ అనేది మూడు భాగాలు ఉన్నాయి. పైన 3 హెడ్డింగ్స్ ఉన్నాయి. ఇనర్షియా, మొబిలిటీ, రిథమ్. ఇనర్షియా, మొబిలిటీ, రిథమ్ అని ఉంది. దాంట్లో మొబిలిటీ స్ట్రాంగ్ గా ఉంది, ఎందుకంటే మొబిలిటీ ఇస్ ఇన్ ఇటాలిక్స్. యు సీ దట్ ఇనర్షియా, మొబిలిటీ ఇన్ ఇటాలిక్స్ అండ్ రిథమ్. సో అది ఒక పద్ధతి, అదొక కాంబినేషన్. రెండో కాంబినేషన్ ఏమిటి? ఇనర్షియా, మొబిలిటీ, రిథమ్ ఎక్కువ ఉంది ఇక్కడ. రెండో కాంబినేషన్ లో రిథమ్ ప్రధానంగా ఉంది, మొదటి కాంబినేషన్ లో మొబిలిటీ ప్రధానంగా ఉంది. అసలు ఇవన్నీ సమానంగా ఉండేది ఒకటి ఉంది. కాబట్టి 3 3 6 ప్లస్ 1 7. అది ఇనర్షియాలో 7 భాగాలు. అలాగే వస్తే మొబిలిటీకి వస్తే, మొబిలిటీ నుంచి కిందికి దిగిన ఆ 3 ఉపభాగాలని చూస్తే మొబిలిటీ, రిథమ్ అనేది చాలా ప్రధానంగా ఉంది మొదటి కాంబినేషన్ లో. ఇనర్షియా అనేది ఉంది. రెండో కాంబినేషన్ లో మొబిలిటీ, రిథమ్ ఉన్నాయి, ఇనర్షియా ప్రధానంగా కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ 6 ఉన్నాయి. 6 సమానంగా ఉండే 1 7. అలాగే రిథమ్ దగ్గరకు వచ్చేప్పటికి పదార్థం యొక్క భాగాలు ఇవన్నీ, పదార్థం యొక్క క్వాలిటీస్. రిథమ్ ఇనర్షియా ఇక్కడ ప్రధానంగా ఉంది, మొబిలిటీ మామూలుగా ఉంది, రిథమ్ మామూలుగా ఉంది. రెండవ భాగంలో, రెండవ ఉపభాగంలో రిథమ్, ఇనర్షియా మామూలుగా ఉండగా మొబిలిటీ అతి యాక్టివ్ గా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా పదార్థానికి పైన ఉన్న 3 శీర్షికల్ని బట్టి ఇనర్షియా, మొబిలిటీ, రిథమ్ ఆధారం చేసుకుని 6 వెరైటీస్ ఏర్పడ్డాయి. అన్ని ఈక్వల్ ప్రపోర్షన్ లో ఉంటే అది 7వది. కాబట్టి 7 రకములు అని చెబుతోంది ఒక్కొక్క దాంట్లో, ఒక్కొక్క గుణములో. ఇనర్షియా, మొబిలిటీ, రిథమ్. అది ఫస్ట్ డయాగ్రామ్, రైట్? I suppose you have followed, you have seen the diagram. ఇంకోసారి ఏమన్నా ఎవరికన్నా ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చెబుతా. అంటే ఇందాక మనం అనుకున్నాం, ఒకటి ప్రధానంగా బాగా పనిచేస్తూ ఉండొచ్చు, మిగతా 2 మామూలుగా ఉండొచ్చు. అలాగా ఒక్కొక్క గుణములో మనకి 6 ఒక్కొక్క 6 కనపడ్డాయి. 6లో ఫస్ట్ గ్రూప్ 3లో మొబిలిటీ స్ట్రాంగ్ గా ఉంది ఇనర్షియాకి. రెండో గ్రూప్ లో రిథమ్ స్ట్రాంగ్ గా ఉంది. అలాగే మొబిలిటీకి ఉన్న పదార్థములో, మొబిలిటీకి ఉన్న క్వాలిటీలో మొబిలిటీ, రిథమ్ స్ట్రాంగ్ గా ఉంది. అలాగే రెండో కాంబినేషన్ లో ఇనర్షియా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే రిథమ్ దగ్గరికి వచ్చేప్పుడు దాని కాంబినేషన్స్ లో కింద ఉప కాంబినేషన్స్ ఏమున్నాయంటే, ఒక దాంట్లో ఇనర్షియా ప్రధానంగా ఉంది, రెండో దాంట్లో మొబిలిటీ ప్రధానంగా ఉంది. కాబట్టి ఇవన్నీ చూస్తే 3 3 6 ఈక్వల్ గా ఉండేది. రిథమ్ లో 3 క్వాలిటీస్ సరి సమానంగా ఉంటే అదొక విధానం. కాబట్టి 7. దట్స్ హౌ మ్యాటర్ హెస్ గాట్ దీస్ 7 డివిజన్స్ అని. సో దట్స్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ది ఫస్ట్ డయాగ్రామ్. Then what does Madam say? The life of the logos, which is to flow into this matter, itself manifests in 7 streams or rays. So the life of the logos, which is to flow into this matter పైన చెప్పిన మ్యాటర్ లోకి ఆ 3 విధానాలు ప్లస్ 3 విధానం, అలా ప్రతిదానికి ఉండే 6 విధానాలు ప్లస్ ఈక్వల్ గా ఉండే విధానాల్లోకి లైఫ్ ఆఫ్ ద లోగస్, భగవత్ శక్తి యొక్క జీవధార దాంట్లోకి ప్రవేశించాలి. ఈ కాంబినేషన్స్ లో ప్రవేశించాలి. ద లైఫ్ ఆఫ్ ద లోగస్ విచ్ ఇస్ టు ఫ్లో ఇన్ టు దిస్ మ్యాటర్
itself manifests in 7 streams or rays. కాబట్టి ఏడు విధానాల్లో 7 కిరణములతో ఇది ఈ పదార్థంలో ప్రవేశిస్తోంది. పదార్థాలకు ఉన్న కాంబినేషన్స్ మనం చూసాం పైన డయాగ్రామ్ లో. ఆ డయాగ్రామ్ లో ఒక్కొక్క దాంట్లో ఒకటి ప్రధానమైన గుణంతో కనిపిస్తోంది. ఈ గుణాలు ఉన్న ఈ పదార్థాల్లోకి భగవంతుడి జీవశక్తి, జీవధార 7 పాయలుగా విడిపడి 7 పాయలుగా సృష్టింపబడి దాంట్లోకి ప్రవేశిస్తోంది. ద లైఫ్ ఆఫ్ ద లోగస్ విచ్ ఇస్ టు ఫ్లో ఇన్ టు దిస్ మ్యాటర్ itself manifests in 7 streams or rays. అది చెప్పారు. ఇది చెప్పిన తర్వాత these arise similarly out of 3 aspects of consciousness. అది కూడా మనం చెప్పుకున్నాం. కాన్షియస్నెస్ లో కూడా 3 భాగాలు ఉన్నాయి. ఏమిటవి? విల్, విజ్డమ్, యాక్టివిటీ. విల్, విజ్డమ్, యాక్టివిటీ. ఇదివరకు కూడా మనం చదివాము. ఏదో ఒకటి స్ట్రాంగ్ గా ఉంటుంది, మిగతా 2 ఉపకరిస్తూ ఉంటాయి ఆ మొదటి దానికి. కాబట్టి ఇక్కడ కూడా చూస్తే విల్ లో 3 భాగాలు ఉన్నాయి, 3 కాంబినేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కాంబినేషన్ లో విజ్డమ్ ప్రధానంగా ఉంది. రెండో కాంబినేషన్ ఆఫ్ విల్ లో యాక్టివిటీ ప్రధానంగా ఉంది. అలాగే విజ్డమ్ లో, జ్ఞానానికి ఉన్న కాంబినేషన్స్ లో ఫస్ట్ దాంట్లో యాక్టివిటీ స్ట్రాంగ్ గా ఉంది, సెకండ్ దాంట్లో విల్ ప్రధానంగా ఉంది. అలాగే యాక్టివిటీకి ఉన్న ఉపభాగాల్లో విల్ ఒక దాంట్లో ప్రధానంగా ఉంది, ఇంకో దాంట్లో విజ్డమ్ ప్రధానంగా ఉంది. కాబట్టి ఈ 7 రకములైన ఒక్కొక్క అంశలో ఉండే పదార్థాల్లోకి 7 రకములైన జీవధారలు, ఒకే జీవధార 7గా విడిపడి దాంట్లో ప్రవేశిస్తోంది అని చెప్తోంది మేడం. దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. దెర్ ఆర్ 2 డిస్టింక్ట్ థింగ్స్. పదార్థానికి ఉండే 7 భాగాలు, చైతన్యానికి ఉండే 7 ఉపభాగాలు. చైతన్యానికి ఉండే 7 ధారలు, అలాగే దానికి ఉండే 7 ఉపభాగాలు. ఒకటి యాక్టివ్ గా ఉంటాయి, 2 యాక్టివ్ గా ఉండవు. ఇవి చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటే హౌ దట్ స్ట్రీమ్ ఎంటర్స్, హౌ జీవధార ఎంటర్స్ ద మ్యాటర్ అనేది అర్థం అవుతుంది. రైట్? ఆల్ థింగ్స్ మే బి రిగార్డెడ్ as grouped under these 7 headings. All things may be regarded as grouped under these 7 headings. ఈ 7 శీర్షికలలోనే అన్ని అమర్తాయి, అన్ని అమర్చబడతాయి, అన్ని మనం వాటిలో పెట్టి, ఆ హెడ్డింగ్స్ లో పెట్టి మనం అర్థం చేసుకోవాలి, అట్లా కన్సిడర్ చేయాలి. All these may be regarded as grouped under these 7 headings. The 7 streams of logic life composing the second life wave, and when we think of it as flowing through the planes, descending through them, so that if we draw the planes horizontally, the life wave would sweep vertically downward through them. So ఈ జీవధార ఎలా వస్తోందంటే ఉపరితలాలని మన ఉపరితలం కాదు, తప్పు చెబుతున్నా. పరితలాలని అడ్డం గీతలతో మనం 7గా వేస్తే ఒక పేజీ మీద, పైనుంచి ఒక జీవధారని వేస్తే ఈ వర్టికల్ గా పైనుంచి దిగుతున్న జీవధార ఈ అడ్డంగా ఉన్న పరితలాల్లోకి ప్రవేశిస్తోంది. అది చెప్పేది. లోగిక్ లైఫ్, భగవంతుని తత్వము, భగవంతుని జీవధార, అదేది దేనికి సంబంధించింది? సెకండ్ లైఫ్ వేవ్ కి సంబంధించింది. 2వ భగవదంశ యొక్క 2వ అవుట్ పోరింగ్. అది దేంట్లోకి ప్రవేశిస్తోంది? డిసెండింగ్ త్రూ దీస్ ప్లేన్స్, పరితలములలోంచి కిందికి దిగి వస్తోంది. దిగి వచ్చి అతి దళసరి దగ్గరికి వచ్చేప్పుడు మళ్ళీ తిరిగి పైకి పెడుతుందని ఇందాక చెప్పింది ఆవిడ. సో దిగి వస్తోంది, అది ఫస్ట్ అర్థం చేసుకుందాం. సో దట్ ఇఫ్ యు డ్రా ద ప్లేన్స్ హారిజాంటలీ, అడ్డగీతలు గీసి మనం ప్లేన్స్ ని మనం గుర్తిస్తే, 7గా గుర్తిస్తే, దాంట్లోకి పైనుంచి దిగి వస్తోంది ఈ జీవధార. రైట్? తర్వాత మోరోవర్ ఇన్ ఈచ్ స్ట్రీమ్ దెర్ విల్ బి 7 ప్రైమరీ సబ్ డివిజన్స్. ఇవన్నీ సబ్ డివిజన్స్, సబ్ ఉపరితలములు ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి మోరోవర్ ఇన్ ఈచ్ స్ట్రీమ్, ప్రతి ధారలో కూడా మళ్ళీ 7 ఉపధారలు ఉన్నాయంటుంది. ధార 7గా విడిపడింది, 7 మళ్ళీ ఇంకా 7గా విడిపడింది అని. కాబట్టి మోరోవర్ ఇన్ ఈచ్ స్ట్రీమ్ దెర్ విల్ బి 7 ప్రైమరీ సబ్ డివిజన్స్ అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ మ్యాటర్ కన్సర్న్. ఒక్కొక్క ఉపరితలములో ఉన్న మ్యాటర్ కి సంబంధించిన ధార అక్కడ వచ్చి పడుతుంది అనమాట. అందుకని 7 ఉపధారలు కూడా. ఒక ధార 7గా మారడం, 7 మళ్ళీ 7 ఉపధారలుగా మారడం. ఎందుకంటే 7 పరితలాలు ఉన్నాయి, 7 ఉపపరితలాలు ప్రతి పరితలంలోనూ ఉన్నాయి కదా. ప్రతి పరితలంలోనూ 7 ఉపరితలాలు ఉన్నాయి. కాబట్టి ఏ ఉపరితలానికి సంబంధించిన ఉపధార అక్కడ దాన్ని ప్రభావితం చేస్తుంది అనమాట. కాబట్టి ఎంత కాంప్లికేటెడ్ అరేంజ్మెంట్ లో చూడండి.
అంటే ఇదంతా న్యాచురల్ గా భగవత్ శక్తికి వీలు పడుతుంది, కానీ మనం అర్థం చేసుకోవడానికే బోల్డంత కాంప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఇది చాలా క్లియర్ గా 1, 2, 3 సార్లు అర్థం చేసుకుంటే తప్ప అర్థం కాదేమో అని అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ మ్యాటర్ కి 7, అలాగే జీవధారకి 7 అని చెప్పింది. ఈ 7కి మన ప్రతి పరితలములోను ఉపరితలములోను మ్యాటర్ ఉంది, రైట్? ఈ ఉపరితలంలో ఉన్న మ్యాటర్ ని స్పందింప చేయడానికి ఒక ధార 7 ధారలుగా ఏర్పడి 7 ధారలు 7 ఉపధారలుగా ఏర్పడి ఒక్కొక్క ఉపధార ఒక్కొక్క ఉపరితలంలో ఉండే పదార్థాన్ని ఉత్తేజితం చేస్తోంది. అర్థమైంది అనుకుంటా. In each stream there will be 7 primary subdivisions according to the type of matter concerned, and within these secondary subdivisions according to the proportions of the qualities within each type, and so on and so forth. Innumerable variations, లెక్కలేనన్ని వేరియేషన్స్ తో ఇవన్నీ జరుగుతూ ఉంటాయని చెబుతాను. ఇంటూ దీస్ వీ నీడ్ నాట్ ఎంటర్. ఈ లెక్కలేనన్ని మిగతా వేరియేషన్స్ లోకి మనం వెళ్ళొద్దు. మనం ఇప్పుడు వెళితే ఇంకా ఇప్పటికే కన్ఫ్యూజన్, ఇంకా లెక్కలేనన్ని ఉన్నాయి అంటే, విభాగాలు ఉన్నాయంటే దాంట్లోకి వెళ్ళి అవి కనుక్కోవడం అంత అవసరమైంది కాదేమో అని మేడం గారు అంటున్నారు. Into these we need not enter. It is enough to notice the 7 types of matter and the 7 types of consciousness. ఆ పైన డ్రాయింగ్స్ లో ఉన్నవి చెబుతోంది. 7 types of matter, 7 types of consciousness. అది పట్టుకోండి ప్రధానంగా అని చెబుతోంది. The 7 streams of logic life show out as the 7 types of consciousnesses. The 7 streams of logic life shows out as the 7 types of consciousnesses. And within each of these, the 7 types of matter combinations are found. So, 7 చైతన్యములు, 7 పదార్థములు, దాంట్లో అది ఆ మ్యాటర్ చైతన్యం కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి. These are to be seen 7 distinct types in each of these 3 elemental kingdoms. మన ఎలిమెంటల్ కింగ్డమ్స్ గురించి మాట్లాడుకున్నాగా మనం, ఫస్ట్, సెకండ్, థర్డ్. దాంట్లో ఈ 7 కూడా డిస్టింక్ట్ గా ప్రత్యేకతతో కూడిన విధానంతో 7 రకాలుగా కనిపిస్తాయి. These are to be seen 7 distinct types in each of the 3 elemental kingdoms. ఎలిమెంటల్ కింగ్డమ్స్ లోనే 7 రకములుగా కనిపిస్తే, మినరల్లో 7, వృక్షములలో 7, తర్వాత యానిమల్లో 7, దాంట్లో ఉపభాగాల గురించి మర్చిపోవని చెప్పింది కాబట్టి మనం దాని గురించి మాట్లాడతలే. మనుషుల్లో 7, రైట్? ఇట్లా దిస్ ఇస్ హౌ ద 7 keeps on multiplying or expanding. These are to be 7 distinct types in each of these 3 elemental kingdoms. And the physical plane, and on the physical plane లో కూడా 7 భాగాలు ఉన్నాయి, డిస్టింక్ట్ టైప్స్ ఉన్నాయి చెప్పి మేడం బ్లావెట్స్కీ in the Secret Doctrine, dealing with man, quotes from the stanzas of Book of Zyan the fact that there are 7 of them, each of his lot, forming the 7 types of men, and these subdivided 7 times 7 shadows of future men were born. Here is the root of the differing temperaments of men. కాబట్టి చాలా క్లియర్ గా చెబుతోంది 7 రకాలైన పదార్థాలు, 7 రకాలైన చైతన్య కూర్పులు ఉన్నాయని. వాటిని బాగా గుర్తిద్దాం, ప్రధానంగా గుర్తిద్దాం. 7 పాయలుగా 7 ఉపప్రవాహాలుగా విడిగా ఏర్పడి ప్రవహించిన భగవత్ శక్తి ధార 7 చైతన్య భాగాలలో కనిపిస్తోంది. లేకపోతే 7 చైతన్యాలు 7 పదార్థాల్లో కనిపిస్తోంది. ఈ 7 చైతన్య విభాగాల్లో 7 రకాల పదార్థాల పొందికలు, కాంబినేషన్స్ ఉన్నాయని తెలుసుకున్నాము. 3 ప్రాథమిక భౌతిక సామ్రాజ్యాల్లో, ఎలిమెంటల్ కింగ్డమ్స్, మనం ఏదైతే బిఫోర్ మినరల్ ఉండే 1, 2, 3 దాని గురించి మాట్లాడుతూ 3 ప్రాథమిక సామ్రాజ్యాల్లో కూడా 7 ప్రత్యేక రకాలు ఏర్పడ్డాయని గుర్తించాలి. 3 ఉన్నాయి, 7 రకాలు ఉన్నాయి అంటున్నా. అంటే that is how we have to understand. In everything there is 7 in it. So this is something which you have to follow. మేడం బ్లావెట్స్కీ అంటారట సీక్రెట్ డాక్ట్రిన్ లో మనిషి గురించి మాట్లాడుతున్నప్పుడు బుక్ ఆఫ్ జాన్ నుంచి కోట్ చేస్తూ ఏమంటుందంటే, సృష్టించేవారు 7 ఉన్నారు, అంటే 7 శక్తులు ఉన్నాయి అని. ప్రతి ఒక్క శక్తి
ఒక సమూహానికి చెందిన వారు ఒక్కొక్క రూపకర్త 7 రకాలైన మనుషుల్ని తీర్చిదిద్దారు. ఈ తీర్చిదిద్దే వాళ్లే ధ్యానీ చౌహాన్స్. కాబట్టి అలా వాటిని అర్థం చేసుకోవాలి. బ్రహ్మ ఒకడే కదా, 7 బ్రహ్మలు ఉన్నాయా, అలా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. 7 సృష్టించిన తర్వాత మీరు చూసుకోండి అంటే చూసుకునే వాళ్ళు 7 ఉన్నారు. ప్రతి ఒక్క సమూహానికి చెందిన వారు ఒక్కొక్క సంధానకర్త, లేకపోతే ఒక్కొక్క సమూహాన్ని ముందరికి తీసుకెళ్లేవారు ఉన్నారు. మనుషులను తీర్చిదిద్దేవారు ఉన్నారు. మళ్ళీ దీంట్లోంచి 3 ఉపభాగాలు ఏర్పడి 7 సార్లు 7 ఊహాజనితమైన నీడ ఆకారంలో భావికాలంలో రాబోయే మనుషులు ఉన్నారు. సో ప్రస్ఫుటంగా కనిపించకపోవచ్చు, 7 లీలామాత్రంగా ఉండే ఆకారాలలో అవి కూడా ఉన్నాయి. కాబట్టి ఈ దైవతా శక్తులు ఏవైతే ఉన్నాయో, సృష్టించేవారు ఎవరో ఉన్నారో వాళ్ళు 7 ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక సమూహానికి చెందినవారు కాబట్టి 7 రేస్ అని చెప్పారు కూడా కదా. సో ప్రతి ఒక్కరు ఒక సమూహానికి చెందినవారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపకర్త 7 రకాలైన మనుషుల్ని తీర్చిదిద్దారు. మళ్ళీ దీంట్లోంచి 3 ఉపభాగాలు ఏర్పడ్డాయి. 7 సార్లు 7 ఊహాజనితమైన భాగాలు ఏర్పడిన తర్వాత నీడ ఆకారంలో, అంటే ప్రస్ఫుటంగా కనిపించకపోయినా లీలామాత్రంగా కనిపిస్తూ భావి కాలంలో రాబోయే మనుషులు ఎలా ఉంటారో కూడా చెప్పడం జరిగింది. ఒక్కొక్క మనిషి ఒకరితో ఇంకొకరికి పోలిక లేని విధంగా మనుషులకి వివిధ రకములైన మనస్తత్వాలతో ఉండడం, దానికి కారణం ఇదే మూల కారణం అని చెబుతుంది. ఎందుకు ఇంతమంది మనుషులు ఉంటే ఒక్కొక్కడికి ఒక విధానం ఉంది, ఒక్కొక్కడికి ఒక మనసు ఉంది, ఒక్కొక్కడికి ఒక రకమైన చింతన ఉంది. ఎందుకంటే ఇదే కారణము. కాబట్టి 7 of them, each on his lot, forming the 7 types of men. 7 రకములైన మనుషులను సృష్టించారు. దెన్ ఈ 7 times 7 మళ్ళీ 7గా విభజించి చివరి 7గా విభజించింది లీలామాత్రంగానే కనిపిస్తోంది. అది భావి కాలంలో నెక్స్ట్ రూట్ రేస్ లో కనిపించే మనుషులు కూడా ఎలా ఉంటారో కూడా మనకి ఊహాజనితంగా కనిపిస్తున్నారు. అందుకని దిస్ ఈస్ ద రూట్ ఆఫ్ ది డిఫరింగ్ టెంపరమెంట్ ఆఫ్ మెన్. మనుషులు వేరే వేరే విధానంలో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, వ్యవహరిస్తూ ఉంటారంటే దానికి మూల కారణం ఇదే అని చెబుతోంది. సో విల్ స్టాప్ హియర్.